అనగనగనగా కాళీయుడు అనే పెద్ద సర్పం యమునా నదిలో ఉండేది. ఒకసారి కృష్ణయ్య తన స్నేహితులతో కలిసి నది దగ్గర ఆడుకుంటున్నాడు. బంతి నేరుగా నదిలో పడిపోయింది. అప్పుడు చిన్ని కృష్ణయ్య నేనే తీసుకొస్తా అని నదిలో దూకేశాడు. అక్కడే భయంకరమైన కాళీయ పాము ఉంది. అది కన్నయ్యని తన తోకతో బలంగా కట్టేసింది. అది చూసి తన స్నేహితులందరూ భయపడి కృష్ణ కృష్ణ అని కేకలు వేశారు. కృష్ణయ్య చిన్నవాడే అయినా సాక్షాత్ భగవంతుడు కదా. ఆ పాము నుండి బయటపడి దాని తలపైకెక్కి నాట్యం చేయడం మొదలుపెట్టాడు. పాము బలహీనమై వంగిపోయింది. చివరికి పాము భార్యలు వచ్చి దయచేసి వదిలేయండి ప్రభు అని వేడుకున్నారు. కృష్ణయ్య చిరునవ్వు చిందించి పాముని క్షమించాడు. కాని ఒక షరత్తు పెట్టాడు, ఇకపై ఈ యమునా నదిలో ఉండకూడదు అని. అప్పటి నుంచి యమునా నది మళ్ళీ పవిత్రమైపోయింది.